ఫ్రెండ్స్, శనిదేవుణ్ణి జ్యోతిష్యంలో న్యాయదేవుడిగా భావిస్తారు. అయితే అదే శనిదేవుడు మనల్ని అనుగ్రహిస్తే అంతకు మించిన అదృష్టం ఇంకోటుండదు. అయితే ఇక ఈ సంవత్సరం మనం దాదాపుగా చివరి దశకు వచ్చేసాం. అంటే 2026 మనం ఆగస్టు నెలకు వచ్చేసామంటే ఆల్మోస్ట్ మనం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలల దూరంలో మాత్రమే ఉన్నాం. అయితే ఈ 4 నెలలతో పాటుగా 2027లో కూడా కొన్ని రాసుల వాళ్ళకి శని భగవానుడు మంచి అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడు. మరి ఆ రాసులు ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దాము. ప్రస్తుతం శని భగవానుడు గురువు ఆధిపత్యంలోని మీనరాశిలో వక్రగతిలో ఉన్నట్లు జ్యోతిష సమాచారం చెప్తోంది. అయితే 2027లో దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత తొలిసారి కుజుడి ఆధిపత్యంలోని మేషరాశిలోకి శని ప్రవేశించనున్నాడు. జ్యోతిష్యపరంగా ఈ మార్పును చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయంగా పరిగణనలోకి తీసుకుంటారు. సో, ఈ నేపథ్యంలో చూసినట్టయితే అసలు శని ఎవరికి అనుగ్రహిస్తాడు? ఏ రకంగా అనుగ్రహిస్తాడు? ఏ రాసుల వాళ్ళు ఏ రకంగా జాగ్రత్త పడాలి? వాళ్ళకి ఎటువంటి సమస్యలు తీరిపోతాయనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ శనీశ్వరుడు ఏ రకంగా వీళ్ళకి లాభం ఇస్తాడు అంటే, గత కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్నవన్నీ కూడా తీసేసాడనమాట. ఫస్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారు గత కొద్ది కాలంగా వాళ్ళు ఏ పని పట్టుకున్నా కూడా అవ్వట్లేదురా బాబు! ఏంటి ఇలా అయిపోయింది? సరే మాకు కూడా మంచి రోజులొస్తాయి. మెయిన్‌గా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు గానీ, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఒక బ్రేక్ త్రూ పాయింట్ కోసం చూస్తున్న వాళ్ళు గానీ, వీళ్ళకైతే మాత్రం వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ శనిదేవుడి యొక్క అనుగ్రహం చాలా బాగుంటుంది. వీళ్ళు కష్టపడుతున్నారు అన్న విషయం వీళ్ళకి తెలుసు కదా! సో, దానికి ఫలితం వస్తుందనమాట. సాధారణంగా శనీశ్వరుడు ఎలా ఉంటాడంటే కష్టపడందే ఏది కూడా ఇవ్వడు. కానీ శనీశ్వరుడు ఒక రూపాయి ఇచ్చాడు అంటే మాత్రం అది మీ జీవితంలో వెనక్కి వెళ్ళదనమాట. అది ఎప్పటికీ మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అందుకనే వృషభ రాశి వారికి చాలా బావుంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా కూడా చూసినట్టయితే. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా గత కొన్ని రోజులుగా వాళ్ళు ఫేస్ చేస్తున్న ఫ్యామిలీ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిస్తాడు శనిదేవుడు. ముఖ్యంగా వాళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, కోర్టు కేసులైనా, ఆరోగ్య సమస్యలైనా వీటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గాన్నయితే శనీశ్వరుడు చూపిస్తాడనమాట. ఇక కర్కాటక రాశి వారు గత కొన్ని రోజులుగా ఎవరైనా సరే చాలా విపరీతమైన మొండి జబ్బుతో బాధపడుతున్నట్టయితే వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. క్రమక్రమంగా వాళ్ళకి హెల్త్ పరంగా వచ్చిన మానసిక అశాంతి, ఫ్యామిలీ పరంగా వచ్చిన మానసిక అశాంతి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దీంతో కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి ప్రస్తుతం అయితే గురుబలం పెద్దగా లేదు. సో, ఇక్కడ వాళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంటుందనమాట. ప్లస్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ తులారాశి వారు గత కొన్ని రోజులుగా సడెన్‌గా వాళ్ళకి కష్టాలొచ్చేసాయి. అంటే అప్పటి వరకు బావుంది అనుకున్న వాళ్ళు సడెన్‌గా కష్టాలు అనుభవించడం మొదలుపెట్టారు. అది శని దేవుడి వల్ల. సో, శని దేవుడి యొక్క అనుగ్రహం నెక్స్ట్ వాళ్ళకొక 3 మంత్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. దీనివల్ల వాళ్ళకి చాలా బావుంటుంది. ప్లస్ 3 మంత్స్ తర్వాత నుంచి అంటే అక్టోబర్ ఎండింగ్, నవంబర్ నుంచి వాళ్ళకి గురు ప్రభావం పెరిగి శనిదేవుడి యొక్క అద్భుతమైన ఆశీస్సులు వాళ్ళకి అందుతాయి. మరీ ముఖ్యంగా తులారాశి వారికి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల శుక్రుడు, శని ఇరువురు కూడా ఫ్రెండ్స్, మిత్ర గ్రహాలనమాట. సో, దీనివల్ల వాళ్ళకి చాలా అంటే చాలా కలిసివస్తుంది. కానీ తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు అలాగే వేరే ఎక్కడి నుంచైనా అప్పు తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాళ్ళు కొద్దిగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంటే ఎవరికైనా షూరిటీ పెడుతున్నాము, లేకపోతే ఎవరి దగ్గర నుంచైనా అవి లేకుండా అప్పిస్తున్నాము. ఇట్లాంటివి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కుంభరాశి. కుంభరాశి వారు ఇప్పుడు ఏళ్నాటి శని ఆఖరి ఫేజ్‌లో ఉన్నారు కదా! సో, ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు వీళ్ళకి దాదాపుగా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఇంకా మాక్సిమం ఒక 6 మంత్స్‌లో వీళ్ళకి శని విముక్తి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైనా సరే శనిదేవుడు ఆయన అడుగుపెట్టే 6 నెలల ముందు నుంచి, వెళ్ళిపోయే 6 నెలల ముందు నుంచి ఆయన ప్రభావం చూపిస్తుంటాడు. ఉదాహరణకి ఆయన శని దోషం స్టార్ట్ అవ్వబోతోందనుకోండి. 6 నెలల ముందు నుంచే మనకి తెలియని ఒక నష్టం అయితే జరుగుతూ ఉంటుంది.
అలాగే ఇప్పుడు కుంభరాశి వారికి 6 నెలల్లో శని ఒక దోషం పోబోతోంది కాబట్టి వాళ్ళకి గుడ్ సైన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.